సార్ నమస్తే అండి. వెల్కమ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను నేను. సార్ ఏంటి సార్ ఇక్కడ మీరు రీసోర్స్ ఏం కనుక్కోవడానికి వచ్చారు? ఏం ఎంక్వైరీ చేయడానికి వచ్చారు? నేను నా పాపకి ఎడ్యుకేషన్ ఎట్లా ఉన్నది, ఎక్కడ పంపించాలి, యూకే పంపించాలా వాళ్ళ యూఎస్ఏ పంపించాలి అది చూడడానికి వచ్చినాను. ఇక్కడ వస్తే మిస్టర్ అరుణ్ సార్ మాకు చూపించినారు, ఇది జార్జియా ఎంబీబీఎస్ పంపండి సార్, ఇక్కడ మంచిగా ఉన్నది, మీ పిల్లలకి సేఫ్టీ ఉన్నది, ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా బాగుంది, సేమ్ లైక్ ఇండియా ఎడ్యుకేషన్ ఉన్నది, అక్కడ తక్కువ బడ్జెట్లో ఎడ్యుకేషన్ మనకు ఎట్లా ఇండియాలో దొరుకుతుంది సేమ్ అట్లా దొరుకుతుంది అని అరుణ్ గారు మాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చినారు. అందుకోసం నేను ఇక్కడ వచ్చినాను. ఫస్ట్ పాప ఇది. నేను సౌదీలో ఉంటాను, పనిచేస్తున్నా అక్కడ, కానీ నాకు భరోసా ఇచ్చినాడు అరుణ్ సార్. అందుకోసం నేను నా మేడంకి నా పాపకి పంపించినాను. ఇక్కడ వాళ్ళే మొత్తం పేపర్ ప్రాసెసింగ్ చేసినారు, వాళ్ళే ఎంబసీకి పంపించినారు, వాళ్ళే వీసా ప్రాసెసింగ్ చేసి మాకు ఇచ్చినారు. నాకు కావాలని నేను అదే వేరే యూనివర్సిటీకి అడిగినాను, కానీ అరుణ్ సార్ నాకు కెనివాకర్ యూనివర్సిటీ గురించి చెప్పినారు, చూపించినారు. ప్రీవియస్ స్టూడెంట్స్ ఎట్లా ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారు అది కూడా చూపించినారు మాకు. వాళ్ళ పేరెంట్స్ తోటి మాకు కాల్ చేసి టెలిఫోన్లో మేము బాత్ చేసినాం, కానీ ఇప్పుడు మాకు భరోసా అయింది. అంటే ఏంటి సార్, అక్కడ యూనివర్సిటీలో చదువుకున్న పిల్లల తల్లిదండ్రులతో కూడా మీరు మాట్లాడారా? అవును, మాట్లాడాను. అది మీరే అడిగారా లేకపోతే वीसोर्स वाले अरेंज చేశారు? अरुण साहब जो है ना उधर से वो लोगों को कम्युनिकेशन करके मुझे बताया, फिर मैं वो लोग से फोन में यहाँ से नहीं घर से बैठकर बात किया मेरे पर्सनल फोन से. వీళ్ళ ఎదురుగా కాకుండా నేను నా సపరేట్ ఫోన్తో మాట్లాడాను. వాళ్ళు కూడా సాటిస్ఫैक्शन ఇచ్చినారు. यहाँ पर अच्छा है, जॉर्जिया में आप कोई भी यूनिवर्सिटी देखो मगर जॉर्जिया में सेफ है, लड़की के लिए अच्छा है, और जो है हॉस्टल भी अच्छा है, फूड इंडियन फूड वहाँ पे प्रोवाइड कर रहे हैं. हम लोग भी सेटिस्फेक्शन हुआ. पहली लड़की है मेरा भाई से फिर मैं बात करा, फिर उन्हें वो सारी वेरिफिकेशन कर बताया कि ओके ब्रदर. సో మీరు ప్రత్యేకంగా ఆడపిల్లని పంపించేటప్పుడు సార్ మెయిన్ గా మనం సేఫ్టీ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తాం. ఆ క్యాంపస్ లో హాస్టల్ ఫెసిలిటీస్ కానివ్వచ్చు, లేకపోతే పిల్లలు పలానా టైంకి బయటకు వెళ్తే మీకు ఒక SMS రావడం కానీ ఇలాంటివి ఏమన్నా చెప్పారా? సో దట్ మీకు ఎలా నమ్మకం వచ్చింది మన అమ్మాయి అక్కడ సేఫ్ ఉంటుందా? నా కజన్ బ్రదర్ ఆయన కూడా వాళ్ళ పాపకి పంపించినారు లాస్ట్ ఇయర్. వాళ్ళతో నేను बातचीत किया मैं लास्ट में, फिर वो लोगों को बताया, सेटिस्फेक्शन दिए कि भाई हाँ हमारी बच्ची 1 साल से पढ़ रही और सिक्योरिटी है, सेफ्टी है, लड़कियों का यहाँ भेज सकते, तुम भेजो बोलने के बाद में मैं अप्रोच हुआ. और दूसरा क्या है मैडम, यहाँ पर अरुण सर जो है जैसा स्टूडेंट्स के पेरेंट्स को एक भरोसा देते और वो लोग को सारा चीज़ समझाते, वैसा मैं 2-4 एजेंसी में जाके देखा, दिलसुखनगर है, मलकपेट है, सैदाबाद है, यहाँ पर चक्किया, मगर वो लोग ప్రొవైడ్ नहीं कर रहे. అందుకోసం నేను ఇక్కడ వచ్చి ఆయనకి చెప్పి పోయినాను. 6 మంత్ ముందుగాల వచ్చి నేను ఇప్పుడు మా పాప వీసా వచ్చింది, అందుకోసం వచ్చి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. బేసికల్ గా మాలాంటి కమ్యూనిటీస్ లో మేము వెయిట్ చేస్తాము ఎవరైనా ముస్లిం బిర్యానీ ఇస్తారేమో అని పెళ్లిళ్ళలో కానీ. అయితే నేను ఈ పాయింట్ ఎందుకు అడుగుతున్నానంటే, బిర్యానీకి అంత ప్రత్యేకంగా ఇది వీళ్ళు చేస్తేనే బాగుంటుంది అని ఒక ట్రేడ్ ఉంది మీకు, అయితే స్పెషాలిటీ ఉంది. అయితే ఇప్పుడు ఫుడ్ విషయంలో మన అమ్మాయి జార్జియాకి వెళ్తే మన దేశం కాదు, అక్కడ ఫుడ్ పరిస్థితి ఏంటి? మన వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నారని చెప్తున్నారు, దాని గురించి ఏమన్నా కనుక్కున్నారా? మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్స్ మిస్టర్ అరుణ్ సార్. ఆయన మాకు మొత్తం చూపించినారు వీడియోలో, అక్కడ ఫుడ్, అక్కడ అకామిడేషన్. దెన్ ఆఫ్టర్ ఆయనకు తెలియదు, కానీ నేను అక్కడ ఫోన్ చేసి రీసోర్సెస్ గురించి మాట్లాడినాను. అక్కడ కెనివాకర్ यूनिवर्सिटी కూడా అడిగినాను నేను. वहाँ पे बातचीत किया मैं, वो यूनिवर्सिटी के बारे में पूछा और दूसरे पेरेंट्स से भी पूछा, उनके बच्चे जो अभी स्टडीज़ कर रहे हैं पिछले 1 साल से 1.5 साल से, वो लोग बोले ठीक है यहाँ पे खाना भी अच्छा दे रहे और कुक కూడా ఇండియన్ ఉన్నారు. ఇంకా అయితే మా పాప వెజిటేరియన్. సో బేసికల్ గా ఒక ఫాదర్ చేయాల్సినటువంటి వెనకాల ఆపరేషన్స్ అన్ని మీరు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం ఒకటి పాయింట్ ఉన్నది, నేను సౌదీలో ఉన్నాను, నా పాపకి ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను 3 అవర్స్లో 4 అవర్స్లో అక్కడ జర్నీ చేసి అక్కడ కనుక్కోవచ్చు ఏదైనా. అందుకోసం నేను ఫస్ట్ అది పాయింట్ చూసుకున్నాను. సో ఒక ప్రాపర్ గా ఫాదర్ రెస్పాన్సిబిలిటీ మీరు ఫుల్ఫిల్ చేశారు. సేఫ్టీ వైజ్, సెక్యూరిటీ వైజ్ 100%. आई थैंक फॉर अल्लाह. अल्लाह ताला जो है मेरे को इतना स्टेटस दिया कि मैं जो है मेरी बच्ची को जो है यहाँ पे भेज सक रहा हूँ. ये सब अल्लाह का करम है మేడం. మంచి వాళ్ళకి అంతా మంచి జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మేడం. సో బేసికల్ గా ఇదండి, ఒక ఫాదర్
చేసినటువంటి జెన్యున్ క్యాండిడ్ వెనకాలటువంటి స్టింగ్ ఆపరేషన్ అనాలా, నెట్వర్క్ ఆపరేషన్ అనాలా, వాళ్ళ పాపను పంపించేటప్పుడు హాస్టల్ వాళ్ళతో మాట్లాడారు, తెలిసిన వాళ్ళతో మాట్లాడారు, అక్కడ ఉన్నటువంటి కిచెన్ దాని గురించి, ఫుడ్ గురించి ఎంక్వైరీ చేశారు, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి ఎంక్వైరీ చేశారు. సో పుట్టింగ్ ఆల్ దీస్ పాయింట్స్ ఇన్ టు కన్సిడరేషన్, వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్, బేసికల్గా మనకి అకామిడేషన్ పరంగా అంటే మన పిల్లలు వేరే దేశం వెళ్ళి చదువుకునేటప్పుడు అక్కడ సేఫ్టీ ఏంటి అని ఆలోచిస్తారు. సో దిస్ ఇస్ ది థర్డ్ మోస్ట్ సేఫెస్ట్ అని ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా అండ్ ఫుడ్ గురించి ఇక్కడ ఇండియన్ చెఫ్స్ ఉన్నారు, చక్కగా మన ఇండియన్ ఫుడ్ని పిల్లలు మిస్ అవ్వకుండా చక్కటి అకామిడేషన్తో, మంచి ఫుడ్తో అండ్ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ పిహెచ్డీస్ చేసినటువంటి డాక్టర్ స్టాఫ్తో వీళ్ళకి చదువుని నేర్పిస్తారు. సో డెఫినెట్లీ ఒక మంచి డాక్టర్గా వీళ్ళు బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, ఆల్ క్రెడిట్ గోస్ టు వీసోర్స్. బికాజ్ ఇందాకటితో చాలా మంది నుంచి మాట్లాడుతుంటే వాళ్ళందరూ చెప్తున్నారు అసలు జార్జియాలో మెడిసిన్ ఉందని కూడా మాకు తెలియదండి అనేది. అలాంటిది బయటికి తీసుకొచ్చింది ఈజ్ వీసోర్స్. అండ్ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ చూస్ టు విచ్ ప్లేస్ you have to go, be it USA, UK, Canada or Australia, VSource is your one-stop destination.